గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. జడల్పేట శివారు భీష్మనగర్ ప్రాంతంలో ఎద్దుపై దాడి చేసి పులి చంపేసింది. దాంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పులి కదలికలపై అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర నిఘా కొనసాగిస్తామని తెలిపారు. పులి కదలికలపై ప్రజలకు ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితి నియంత్రణలోకి వచ్చే వరకు పోలీస్ బందోబస్తు కొనసాగిస్తామని ఎస్పీ వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని అరెంధ, కాటారంతో పాటుగా మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం ప్రాంతంలో మానేరు నది పరివాహక ప్రాంతాల్లో 2 పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. కాటారం మండలం దామరకుంట గ్రామం వద్ద మానేరు నదికి అవతలి వైపు పులుల పాదముద్రలను గుర్తించామని, ఎప్పుడైనా మానేరు నది దాటి కాటారం, మహాదేవ్పూర్ ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ సునీత. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో టైగర్ కదలికలు అయితే కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. పెద్దపులి జయశంకర్పల్లి జిల్లా అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తుంది. భూపాల్పల్లి జిల్లాలోని చిట్యాల మండల్, మహదేవ్పూర్ మండల్, కాటారం మండల్, ఈ 3 మండలాల పరిధిలో గత 4-5 రోజుల నుంచి పెద్ద పులి యొక్క అడుగు జాడలను అటవీ శాఖ అధికారులు గుర్తించి ప్రజలనైతే అప్రమత్తం చేశారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏకంగా నిన్న చిట్యాల మండలం జడల్పేట శివారులో మేస్తుండగా ఏకంగా ఒక ఎద్దుపైనే దాడి చేసింది. ఎద్దుపై దాడి చేసి ఎద్దును ఆ పెద్ద పులి చంపేసింది. దీంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయోందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే సాయంత్రం టైంలోనే చూస్తుండగా అక్కడ ఉన్నటువంటి పశువుల కాపరులు చూస్తుండగానే మందపై దాడి చేసి ఎద్దును చంపడంతో తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. సో ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ, పశువులను కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ మేతకు తీసుకెళ్లడానికే పశువుల కాపలతో పాటు రైతులు భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే అవన్నీ కూడా అటవీ ప్రాంతంతో పాటు పొలాలు, మనకు పంట పొలాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద పులి సంచరిస్తుంది. కాబట్టి చివరికి పంట చేనులకు వెళ్లాలన్నా, పొలాలకు వెళ్లాలన్నా కూడా రైతులు, వారి కుటుంబాల్లో అయితే పెద్ద పులి భయానికి అయితే భయాందోళన చెందుతున్న పరిస్థితి మన భూపాలపల్లి జిల్లాలో కనిపిస్తుంది. దీంతో జిల్లా ఎస్పీ అలానే సిరిశెట్టి సంకీర్త్ కూడా ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు నైట్ సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సింగిల్ గా జర్నీ చేయొద్దు, అవసరం అనుకుంటే 2-3 కలిసి పనుంటే బయటికి వెళ్లాలని కూడా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. టైగర్ యొక్క మూవ్మెంట్స్ పై, పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నిరంతరం నిఘా కూడా కొనసాగిస్తున్నారు. పులి యొక్క పాద ముద్రను ఆధారంగా చేసుకొని అది ఎటువైపు వెళ్తుంది, ఏ మండలాల వైపు, ఏ గ్రామాల వైపు వెళ్తుందో ఒక అంచనాకు వచ్చి ఆ మండలాల్లో, ఆ గ్రామాల్లో పులి సంచారంపై ఆల్రెడీ ప్రకటనలు చేస్తున్నారు. ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు భూపాలపల్లి జిల్లాలో కనిపిస్తుంది. ప్రజల భద్రత కూడా చర్యలు తీసుకుంటామని, పులిని సేఫ్ గా పంపించడానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారులు కూడా అంటున్నారు. ఒకవైపు చిట్యాల మండలంలో నిన్న, ఈ రోజు తిరిగినటువంటి టైగర్ నిన్న మొన్న మాత్రము మంతని కాన్స్టిట్యూషన్ లోని అటు మహాదేవ్పూర్, కాటారం మండలాల్లో కూడా పులి సంచరించింది. అటు ఆరెండ, కాటారంతో పాటు ఈ ఏరియాలో కూడా పులి సంచరించింది. సో మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం ప్రాంతంలోని మానేరు నది పరివాహక ప్రాంతాల్లో 2 పులులు కూడా సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు కూడా ఒక ప్రకటన చేశారు. కాటారం మండలం దామరకుంట గ్రామం వద్ద సమీపం ఉన్నటువంటి మానేరు నదికి అవతలి వైపు పులి పాదముద్రలతో గుర్తించామని, ఎప్పుడైనా మానేరు నది దాటి కాటారం, మహదేవ్పూర్ ప్రాంతంలోకి కూడా పులి వచ్చే అవకాశం ఉందని, సో ఈ నేపథ్యంలో కాటారం, మహదేవ్పూర్ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంటే 2 పులులు కూడా ఇక్కడ సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఒక పులి ఏమో
అటు చిట్యాల మండలం వైపు ఉంది, మరొక పులి ఏమో మహాదేవ్పూర్ కాటారం మండలం వైపు ఉంది. సో అంటే మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా ఈ రెండు జిల్లాల మధ్యలో మానేరు నది ఉంటుంది, రెండు జిల్లాల సరిహద్దుల్లో. సో ఈ రెండు జిల్లాల పక్కన పెద్దపల్లి జిల్లా కూడా ఉంటుంది. గత 4-5 రోజుల క్రితము పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో ఉన్నటువంటి మేడిపల్లి, ఓపెన్ కాస్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడ పెద్ద పులి సంచరించింది. ఆ ఏరియాలో కూడా సంచరించిన పాదముద్రలు కూడా అధికారులు గుర్తించారు. సో రామగుండము, పెద్దపల్లి ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. అంటే ఇదంతా ఒక బెల్ట్ ఏరియా అన్నటువంటిది ఇక్కడ ఉంది. ఇటు మానేరు నది ఉంటుంది, ఇటు గోదావరి నది ఉంటుంది. పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా ఈ 3 జిల్లా సరిహద్దుల్లో మానేరు వాగు ప్రవహిస్తుంది కాబట్టి మానేరు వాగు నది పరివాహక ప్రాంతాల్లో పెద్ద పులి టైగర్ తిరుగుతున్నట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన పెద్ద పులి పాదముద్రలు గుర్తించారో అవి కూడా మానేరు నది పరివాహక ప్రాంతాల మండలాలే. అటు రామగుండమైనా, ఇటు మన కాటారమైనా, ఇటు మహదేవ్పూర్ అయినా, అటు చిట్యాలైనా సరే ఇవన్నీ కూడా మానేరు నది పరివాహక ప్రాంతాలు కాబట్టి ఆ చుట్టుపక్కల అటువైపు ఇటువైపు కంప్లీట్ గా కూడా అటవీ ప్రాంతం కూడా ఎక్కువ విస్తరించి ఉంది. సో అటు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ నీళ్లు తాగడం కోసం మానేరు వాగులోకి వచ్చి మానేరు నదిలో నీళ్లు తాగి మరి అటవీ ప్రాంతాలకు పులి తిరుగు వెళ్తుంది. ఇలా ఈ ఏరియా అంతా కూడా సంచరిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు, పోలీసులు కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నిన్న పెద్ద పులి ఎద్దుపై దాడి చేసి చంపేసింది కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో టైగర్ యొక్క మూవ్మెంట్స్ తోటి, టైగర్ హల్చల్ చేయడం తోటి అటు భూపాల్పల్లి జిల్లా, ఇటు మంచిర్యాల, ఇటు పెద్దపల్లి 3 జిల్లాల ప్రజలు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. సో గత వారం రోజుల క్రితం ఇటు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ఏరియాలో కూడా చిరుత సంచరించింది. ఆ విజువల్స్ కూడా స్థానికులకు ఉన్నటువంటి వాహనాలు కూడా తీశారు. అంటే పెద్ద పులి, ఇటు చిరుత పులి ఈ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అటవీ శాఖ అధికారులు చెప్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎందుకంటే చలికాలం అనేది పులి సంచరించడానికి, పులి తిరగడానికి అనువుగా ఉన్నటువంటి వాతావరణము. టైగర్ ఎప్పుడు కానీ తన యొక్క తోడు కోసము ఈ చలికాలం ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అటవీ ప్రాంతాల్లో వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా ఆ అటవీ ప్రాంత సమీపంలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడము, పులి యొక్క మూవ్మెంట్స్ కదలికను తెలుసుకొని వెళ్తే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మంతని గాని ఆ చిట్యాల, మహదేవ్పూర్, కాటారము, భూపాల్పల్లి, పంకెన, పలిమెల, మహాముత్తారము, టేకుమట్ల, అలానే రేగొండ ఇదంతా కూడా కంప్లీట్ గా కూడా ఎక్కువగా అటవీ ప్రాంతం, బాగా థిక్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఏరియా మహాముత్తారం ఇదంతా కూడా. సో కాబట్టి ఈ ఏరియాలో ఖచ్చితంగా పులి ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తన తోడు కోసము వెళ్తుంది కాబట్టి తన తోడు దొరికేంత వరకు కూడా ఎక్కువ కాలం ఈ ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి ఒక వారం రోజుల పాటు ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు పోలీసులను కానీ, అటవీ శాఖ అధికారులను కానీ పులికి సంబంధించినటువంటి జాడను తెలుసుకొని అటవీ ప్రాంతాల్లో ప్రయాణిస్తే, అలానే రైతు కూడా పొలాలకు, చేనులకు వెళ్తే జాగ్రత్తగా ఉండే అవకాశం ఉందని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.